హాయ్ గైస్, ఇప్పుడైతే మనం బటర్ఫ్లై పార్క్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కాలేజ్ అయితే బంక్ కొట్టేసాం. నా నా ఫోన్ కెమెరా అయితే బాగాలేదు, అందుకని స్నాప్చాట్లో అయితే తీస్తున్నా. ఇది లవర్ స్పాట్, అర్థమవుతుందా నీకు? బాగా ఇక్కడ 1.5 కిలోమీటర్స్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలంట, మరి వాచ్మెన్ బాబాయ్ చెప్పాడు. ఫైనల్లీ 1.5 కిలోమీటర్స్ అయితే నడిచేసాం. బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చేసాం. చూడండి వ్యూ. ఎంట్రీ అన్నమాట ఇది. ఈ బటర్ఫ్లై పార్క్ అనేది ఇప్పుడిప్పుడే ట్రెండింగ్ అవుతుంది. చాలామంది బ్లాగర్స్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నీ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. అది వ్యూ అన్నమాట. అక్కడి నుంచి చూస్తే మంచిగా కనపడుతుంది. సైడ్ కూడా వెళ్ళొచ్చు, చూపిస్తాం మీకు A to Z. ఇటు సైడ్ వెళ్తే సైక్లింగ్ ట్రాక్, బ్యాంబో బాత్ అంటే ఇటు సైడ్ అంటే పెట్టారు బోట్స్ అయితే. ఇప్పుడు డెవలప్ అయితే చేస్తున్నారు, మంచిగా డెవలప్ చేస్తున్నారు చాలా వరకు అయితే. ఫైనల్లీ వచ్చేసాం. అంటే ఒక పార్క్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా అంటే ఇక్కడ కోతులు అలాంటివి ఏం లేవు అసలు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా, చాలా బాగుంది. చూసుకుంటే అక్కడ మనకి అంటే టూరిస్టులు వచ్చినప్పుడు అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది. దానిపైన వ్యూ అన్నమాట. అక్కడ అదంతా ఉంటుంది A to Z. అక్కడ వాచ్మెన్ బాబాయ్ అయితే మనకి 100 రూపీస్ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దాకా 5 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు. అది 100 రూపీస్ అంట. జస్ట్ పార్క్ వరకు అయితే ఒక 30 రూపీస్ ఛార్జ్ చేసి మమ్మల్ని లోపలికి పంపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగుంది. అంటే ఒక ఫారెస్ట్ని నీట్గా ఒక అందమైన ఒక పార్క్ లాగా చేశారు. చాలా బాగుంది. హిల్ వ్యూ పాయింట్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం. ఆ వ్యూ పాయింట్ కింద టిఫిన్ ఉంటుంది, అంటే టూరిస్టులు తినడానికి. పైనేమో ఇంకా మనం వ్యూ చూసుకోవచ్చు మంచిగా. హిల్ వ్యూ పాయింట్ మీదకి అయితే మనం ఎక్కలేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ లవర్స్ ఉన్నారు. అందుకని కొంచెం మనం అంటే పద్ధతిగా ఉంటాం కదా. యోగా హాల్ అంటే అటు సైడ్ యోగా అంటే కొంచెం ఒక షెల్టర్ లాగా, షెడ్ లాగా ఉంటుంది యోగా చేసుకోవడానికి. మీకు ఓపెన్గా చెప్తున్నా, ఓపెన్ రివ్యూ. ఉంటే ఉందని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. ఆల్రెడీ మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఆ చిల్డ్రన్ ప్లే పార్క్లోకి. వాష్రూమ్స్ అనమాట. ఇక్కడ అడవిలాగా ఉన్నా సరే వాష్రూమ్స్ కూడా మంచిగా ఉంటాయి. A to Z ఇంకా సేమ్, ఇంకా ఒక చిల్డ్రన్ అయితే ఎలా వాళ్ళకి ఎలా అట్మాస్ఫియర్ కావాలో అంతా వాళ్ళకి ఇక్కడ ఉందన్నమాట. బాగుంది, చాలా అయితే బాగుంది. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఒక ఫారెస్ట్ని ఇట్లా బ్యూటిఫుల్ పార్క్గా చేశారు. ఆల్రెడీ మన వాళ్ళు ఆడుకుంటున్నారు. చూడండి మొత్తం. ఇంకా అదంతా ఎక్సర్సైజ్ సెక్షన్ అనమాట. అంటే వార్మప్స్, వర్కౌట్స్ అట్లా చేస్తారు కదా, అదంతా ఇటు సైడ్ కూడా మంచిగా ఉంటుంది. వీళ్ళు కాలేజీ బంగుట్టి బటర్ఫ్లైకి వచ్చారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉన్నారు. ఇంకా చిన్నపిల్లల కంటే దారుణంగా చేస్తున్నారు మా వాళ్ళు అయితే. చాలా మంచిగా ఉంది. అంటే ఇక్కడ వర్కౌట్లు చేసుకోవడానికి అన్ని A to Z బాగుంది. మనోడు ఆల్రెడీ చేస్తున్నాడు కూడా.
చెక్కాడు పని మొత్తుకుంటున్నాడు. అక్కడ ప్యాంట్ అయితే చినిగిపోయింది ఇది ఎక్కుతుంటే. చిన్న పిల్లల కంటే దారుణం మన వాళ్ళు అయితే అసలు. చాలా పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఏ టు జెడ్ వాటర్ కోసం అయితే 10 minutes నుంచి ఒక ఆంటీని అడిగితే ఇక్కడ ఉంటాయని చెప్పింది. మినరల్ వాటర్ ప్లాంట్ అంటే మెచ్చుకోవచ్చు, గవర్నమెంట్ బాగా డెవలప్ చేస్తుంది ఫారెస్ట్ ఏరియాని మంచిగా. ఫైనల్గా బంక్ అయితే కొట్టేసాం బటర్ఫ్లై పార్క్ కోసం. పెద్ద మనిషి ఫైనల్గా ఇంకెళ్ళిపోతున్నాం. ఆది సినిమా బాయ్ బాయ్ బటర్ఫ్లై పార్క్. ఎండ్ ఆఫ్ ద డే అయిపోయింది. ఇంకా కాలేజ్ బంక్ కొట్టేసాం, బటర్ఫ్లై పార్క్ తిరిగేసాం, ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. గుర్తుపెట్టుకున్నాడు ప్యాంటు చినికింది.